వేసుకోవాలన్నా, మామిడి మొక్కలు వేసుకోవాలన్నా, నిమ్మ మొక్కలు వేసుకోవాలన్నా, జామ మొక్కలు వేసుకోవాలన్నా రేటు ఇవన్నీ సంబంధించిన చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి మొక్కలు కానీ అంటే 3 సంవత్సరాల పాటు మొక్కలు ఇచ్చేసి ఎరువుకు డబ్బులు, అలాగే కలుపు తీసేందుకు డబ్బులు, ఆ 3 సంవత్సరాల పాటు కూడా మెయింటెనెన్స్ సంబంధించిన డబ్బులు కూడా రైతులకు ఇచ్చేసి ఈ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పనేసి వారికి ఉపాధి హామీ పథకం ద్వారా చేయడం ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎవరు పెద్ద రైతులు కాదు. మళ్ళీ ఫస్ట్ ప్రాధాన్యతగా చిన్న సన్నకారు రైతులు అంటే 5 ఎకరాల లోపు ఉన్నోళ్ళు కనుక ఎవరైతే ఉంటారో వారు చిన్న సన్నకారు రైతులుగా మనం పరిగణించడం జరుగుతుంది. వారికి ప్రాధాన్యత ఇస్తూ ఉపాధి పథకం ద్వారా ఆ పనులు చేపట్టడం జరుగుతుంది. ఇంకా రైతులకు అవసరమైనటువంటి కాలువలు అంటే ఎక్కడో చివరి పొలం ఉంటుంది, ఆ కాలువ పని నీళ్లు రావాలంటే కాలువ పూడికి తీసుకోవాలి, కొత్త కాలువ తవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఎవరో వచ్చి ఏదో చేస్తారనే ఆలోచన కాకుండా ఉపాధి పథకం ద్వారా మన గ్రామంలో సంబంధించినటువంటి పనులు మన గ్రామానికి మన రైతు ఉపయోగపడే విధంగా దగ్గరుండి చేర్చుకునే విధంగా ఆ కాలువ పనుల సమయం పనిచేయడం కూడా ఈ యొక్క ఉపాధి పథకంలోనే చేపట్టడం జరుగుతుంది అన్నట్టు. అలాగే చెరువు పనులు ఏదైతే చెరువుకు సంబంధించినటువంటి నీటి తొలగించడం కోసమో, గ్రౌండ్ వాటర్ తరగటం కోసమో చెరువు పనులు తీయడం ద్వారా కూడా చెరువులో నీళ్ళు పోయి ఆ పక్కన పొలాలు జరుగుతూ ఆ పొలాలకు కూడా చెరువుగా నీళ్ళు వెళ్ళడం కోసమో ఆ చెరువు పనులు కూడా పొడికి తీసే పనులు కూడా ఈ ఉపాధి పథకం ద్వారా చేపట్టడం జరుగుతుంది. ఇంకా వ్యక్తిగత పనులు ఏదైతే కుటుంబానికి సంబంధించి ఎరువు చెట్టు సంబంధించిన పనులు, అలాగే ఇంకా మన ఇప్పుడు కూడా అంటే ఏదైతే మనకి ఇంట్లో వాటర్ అనేది ఎలా కాకుండా బయటకు పడకుండా ఆ మందులు అనేది కూడా ఇంట్లోనే చేసిన తర్వాత ఆ నీళ్ళని కూడా భూమి ఇచ్చిపోయే విధంగా ఆ పనులు కూడా ఇచ్చేదాన్ని ఇంట్లో